ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన వరంగల్ మార్కెట్లో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మిర్చి రేటు 25,000 నుండి 30,000 వరకు పలుకుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా ధర అంతగా లేకపోవడంతో దిగుబడి రాకపోవడంతో మిర్చిలో తీరని నష్టం వాటిల్లిందని రైతులు చెప్పారు. ఇక ఇప్పుడు కాస్త మద్దతు ధర లభించడంతో కొంత మేరకు అప్పులు తీరుతాయని రైతులు చెప్తున్నారు. వరంగల్ మార్కెట్ యార్డ్లో రైతులతో వరంగల్ ప్రతినిధి శ్రీనివాస్ వర్మ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ అయిన వరంగల్ మిర్చి యార్డుకు రైతులు గత సంవత్సరంలో కన్నా ఈ సంవత్సరం రేటు చాలా హైక్ కావడంతో చాలా ఆనందంతో ఉన్నారు. దానిపై మనం వరంగల్ గ్రెయిన్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సుధాకర్ గారు, గత సీజన్ కన్నా ఈ సీజన్ మిర్చి ఎలా ఉంది, ఎలా లాభాలన్నా, ఎంత పంట దిగుబడి వస్తుంది? గత సీజన్ మీద ఈ సంవత్సరం వచ్చి మిర్చి రేట్ అనేది కొంచెం రీజనబుల్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ రేట్ అనేది మాకు కౌళ్ళ మీద కోళ్ళ మీద అన్నిటి మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం గిట్టుబాటు రేటు వస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నాము. వేసిన దాన్ని బట్టి దిగుబడులు కొంచెం తగ్గినా రేటు విషయంలో మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఒక కింటాకి 25,000 నుంచి 35,000 రూపాయల మధ్యన ఆ రేట్ అయితే ఇస్తున్నామని చెప్పేసి అయితే మార్కెట్ వాళ్ళు ప్రకటన చేస్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం? 30 అవాస్తవం. దాని టమాటో మిర్చి అలాంటి వాటికి వస్తుంది, కానీ మేము వేసేది ఏంటంటే 341 వెరైటీ. ఈ 341 యావరేజ్ 20,000 పడుతుంది మాకు. అంటే మీరు ఒక ఆర్థిక కమిషన్కి వెళ్ళి డబ్బులు తెస్తే 3 రూపాయల వడ్డీతో పాటు మీరు వేసిన పంటను అమ్మి పెడితే కూడా వాళ్ళ కమిషన్ 1,00,000కు 4 రూపాయల చొప్పున తీసుకుంటారని చెప్పేసి బయట అవ్వ ఉన్నది, ఎంతవరకు వాస్తవం అంటారు? మాకు అలా ఏం జరగట్లేదు. మాకు ఇక్కడికి రావడం అనేది మేము గజేంద్ర అడితికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన అయితే మాకు న్యాయబద్ధంగానే వేస్తాడు. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేశారు, మీకు ఎంత దిగుబడి వచ్చింది, ఇప్పుడు తీసుకొచ్చిన పంటకు మీకు ఎంత ఏదైతే ఆర్థిక కమిషన్ దారులు ఎంత రేటు గిట్టుబాటు చేశారు? మాకు అంటే నేను 25 ఎకరాలు వేసాను. ఇవాళ వచ్చిన రేటుకి అయితే 20,800 పడింది. 20,800 పడింది. కానీ ప్రతి ఒక్క రైతుకి కూడా సరే కొంచెం ఇప్పుడు వరకు ఆనందంగా ఉన్నారు. గత 2 సంవత్సరాలు రైతుని నడ్డి ఇరిసేశారు. ఆ బాకీలు తీరటం కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇంత రేటు పడ్డా సరే గత 2 సంవత్సరాలు ఈ సంవత్సరం తోటి రైతు ఫ్రెష్గా ఉంటాడు అంతే. కానీ ఒక్క రూపాయి అయితే జేబులో ఉండదు. గత 2 సంవత్సరాలు బాకీలు సరిపోదు. పోయిన సంవత్సరం ఇదే రేట్లో 11,000, 7,000, 9,000 కూడా అమ్మాం, 8,000 కూడా అమ్మాం. అంటే ఎంత లాస్, కోత కోస్తే 8,000 అవుతుంది కింటాకు వచ్చి. కోత కోసి ఇక్కడికి వచ్చి కమిషన్లు అన్నీ లెక్క అయితే 7,000, 8,000 అవుతుంది. మరి అదంతా లాసులన్నీ పూడ్చుకోవాలంటే రైతుకి ఎట్లాగా? ఇప్పుడు 20,000 రేటు పడేదానికి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా, 20,000 మీకేంటి అంటున్నారు. 20 క్వింటాలు కాస్తుంది యావరేజ్, వింటున్నారా? యావరేజ్ 20 క్వింటాలు కాస్తుంది. కానీ 20,000 పడింది అంటే గత సంవత్సరం లాస్ ఎవరిస్తారు? 2 సంవత్సరాలు లాసే కదా. 2 సంవత్సరాలు లాసు ఈ సంవత్సరం కవర్ అవుతాం. మళ్ళీ రైతు యథాతథమే. మళ్ళీ వచ్చే సంవత్సరానికి అన్ని రేట్లు పెరిగిపోతాయి, అన్నీ మామూలే. కౌలు పెరిగిపోతున్నాయి. పోయిన సంవత్సరం 30,000 ఉంది కౌలు, ఈ సంవత్సరం 50,000 అంటున్నారు. కూల్ రేటు పోయిన సంవత్సరం 300 ఉంది, ఈ సంవత్సరం 400 అంటున్నారు. ఇక అన్ని పురుగు మందులు అన్నీ పెరుగుతాయి. ఇత్తనాలు పోయిన సంవత్సరం 30,000, 40,000 కొన్నాం, ఈ సంవత్సరం 1,00,000 అంటున్నారు. ఇప్పుడే ఇవన్నీ పెంచి రైతు మళ్ళీ వేస్తాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 15,000, 13,000 వస్తే మళ్ళీ ఈదటమే, గోదావరిలో ఈదటమే. రైతు ఆనందం అనేది ఎప్పుడు పడట్లా. మనతో ఇంకో రైతు ఉన్నారు. మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఈసారి ఏం రకం మిర్చి తీసుకొచ్చారు, ఎంత రేటు పడ్డది? నేను రాజపేట నుంచి వచ్చానండి. నేను 341 వేసాను, ఒక 5 ఎకరాలు. 20,700 పడింది మార్కెట్. పర్వాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్ అయితే. కానీ ఎంత రేట్ వచ్చినా 2-3 సంవత్సరాల లాస్ పూడ్చుకోవడానికి రైతు అయితే ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఒక 1,00,000 రూపాయలకు 4,000 కమిషన్ రూపాయలు తీసుకుంటున్నట్టు ఆర్థిక కమిషన్ దారులు రైతు దగ్గర తీసుకుంటున్నట్టు ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు వాస్తవం అంటారు? అదేం లేదండి, అదేం లేదు. అట్లా ఎవరో ఒకరిద్దరు చేసిన అందరి మీద అనడం కరెక్ట్ కాదు. ఎంత తీసుకుంటారు? 2 రూపాయలు తీసుకుంటున్నారు కమిషన్. ఇప్పుడు గవర్నమెంట్ కమిషన్ 2 రూపీస్ తీసుకుంటారు కదా, అంతే. ఇంకా వేరే ఎక్స్ట్రా అయితే మా దగ్గర ఎప్పుడు తీసుకోలేదు. మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఈ గజం 2 రూపాయలకి వస్తాను. పర్వాలేదు, ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని అయితే. చూశారు కదా, ఏదైతే గత సంవత్సరం కన్నా ఇప్పటికీ రైతుల కళ్ళల్లో ఆనందోత్సవం. కానీ ఈ రేటు మాకు పూర్తిగా సంతృప్తి కాదు. గత 2 సంవత్సరాల నష్టాన్ని ఈ సంవత్సరం పూడ్చుకొని రైతు ఒక స్టేబుల్గా ఉండడం జరుగుతుంది అని చెప్పేసి అయితే ఏటూరు నాగారం ప్రాంతం నుంచి వచ్చిన రైతులు అయితే కొంతమంది చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏటూరు నాగారం ప్రాంతం నుంచి వరంగల్ జిల్లాలో మిర్చి అనేది అతి ఎక్కువగా సాగు చేసే రైతులు ఉంటారు. అక్కడి నుంచే అధికంగా మార్కెట్కు తరలించిన పరిస్థితి నెలకొంది. దీంట్లో ముఖ్యంగా రైతు ఏదైతే తన పెట్టుబడి కోసం అతిదాని దగ్గర పోయినప్పుడు 2-3 రూపాయల వడ్డీతో పాటు తన పంటను అమ్మితే కూడా
అమ్మిన లక్షకు 4 రూపాయల చొప్పున వాళ్ళు కమిషన్ తీసుకొని రైతులను నడ్డి విరిచే పరిస్థితి అయితే ఈరోజు నిలుస్తుంది. రైతులు దానికి చెప్పడానికి సంకోచిస్తున్నారు, భయపడే పరిస్థితి అయితే నెలకొంది. రైతులు ఎక్కడ కూడా తన అర్తీదారులను బయటపెట్టిన పరిస్థితి అయితే లేదు. కానీ ఇది గోప్యంగా జరుగుతున్న వాస్తవం అని చెప్పుకోవచ్చు. దీనిపై ప్రభుత్వం కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ అందరూ కూడా దీనిపై చర్య తీసుకోవాల్సిన పరిస్థితి అయితే, రైతులకు మేలు చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, వరంగల్ జిల్లా మార్కెట్.